అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ హ్మ్. సాధారణంగా ఒక మాట చెప్తారు చూడండి, లంకనం పరమ ఔషధం అనేసి. హ్మ్. ఔషధంతో సమానం అన్నారు లంకనం. హ్మ్. ఎందుకనమ్మా? ఎందుకనంటేనమ్మా, మామూలుగా ఒకప్పుడు వాతావరణం బాగుండేది. ఎన్నో హ్మ్, అంటువ్యాధులు పెద్దగా వచ్చేవి కాదు. హ్మ్. అలాంటప్పుడు ఋతువు మారినప్పుడు జ్వరం వచ్చేది. అవును. మనం హ్మ్. సాధారణంగా ఈ జూన్, జూలైల్లోనూ అంటే వానలు పడేటప్పుడు, హ్మ్. మళ్ళీ వేసవికాలం వస్తూ ఉందన్నప్పుడు మార్చి ఆ ప్రాంతాల్లోనూ ఆహ్, జ్వరాలొస్తాయి. అవును. సాధారణంగా వస్తాయి. అటువంటప్పుడు ఎందుకొస్తాయి అంటే, వాతావరణానికి అనుకూలంగా మన శరీరం మారుతూ ఉంటుంది గనక జ్వరం వచ్చి తగ్గుతుంది. అంతకుముందు మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండి హ్మ్. టెంపరేచర్ వస్తుంది. సింపుల్ టెంపరేచర్‌కి సంబంధించిది. హ్మ్. హ్మ్. టెంపరేచర్ ఎందుకంటే మన ఆహారం ఎక్కువుండి టెంపరేచర్ వచ్చింది. కంబస్షన్ ఎక్కువవుతుంది గనక. హ్మ్. కనుక ఒక పూట మానేస్తే ఏమవుతుంది, హాయిగా లోపల ఉన్నటువంటిదంతా అధికంగా ఏదైతే ఉందో నీకు జ్వరాన్ని కలిగించటానికి కారణమైన అధికమైన పదార్థం నీ శరీరంలో ఏదైతే ఉందో అదంతా ఖర్చయిపోతుంది. రేపటికి జ్వరం తగ్గుతుంది. భోజనం చేయొచ్చు. ఇది సిద్ధాంతం. హ్మ్. హ్మ్. కానీ ప్రస్తుతం వచ్చేవి అలా లేవుగా. ప్రస్తుతం వచ్చేవి వేరే రకంగా ఉంటున్నాయి. అవును. దానికి విపరీతమైనటువంటి యాంటీబయోటిక్స్ వాడుతున్నాము. యాంటీబయోటిక్స్ వాడుతున్నాం గనక తప్పనిసరిగా నీరసం వస్తుంది. ఆ నీరసం తగ్గించటానికి ఏదో ఒక మందులు పడక తప్పదు. అవును. ఎందుకంటే కెమికల్స్ ఈ మందులన్నీ వాడేవి. హ్మ్. కెమికల్స్ లోపల పడేటప్పటికి ఎసిడిటీ రాక తప్పట్ల. హ్మ్. ఆ ఎసిడిటీ తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానం. అవునమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో లంకణం పరమౌషధం అన్నారు. హ్మ్. లంకణం అంటే ఏమీ తినకుండా ఉండడం సామాన్యార్థం. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి ఇచ్చేటటువంటి మందులను అనుసరించి కొన్ని పదార్థాలు ఇస్తారు వాళ్ళు. హ్మ్. అంటే ఉదాహరణకి కొన్ని వ్యాధుల్లో మజ్జిగ తేట. హ్మ్. మజ్జిగ ఇవ్వరమ్మా. హ్మ్. మజ్జిగ తేట. తేట. పెరుగు చిలికేసి ఆ! 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 ఎక్కువ నీళ్లు పోసి అలా పెడతారు. అమ్మా! 3, 4 గంటలయ్యాక పైన నీళ్లు తేరతాయి. ఆ తేరిన నీళ్లు. హ్మ్. అది మాత్రమే. లేదా మామూలుగా ఆవు గాని, గేదె గాని పాలు తోడు పెడతారు కదా! హ్మ్. ఆ తోడు పెడితే పైనిన్ని నీళ్లు కడతాయి. హ్మ్. మనకి నీళ్లు కట్టని పెరుగు దొరుకుతోందే అది ప్యూర్ కాదు. హ్మ్. కొన్ని నీళ్లు తేరతాయి. అవును. ఆ తేరిన నీళ్లు గ్రామంలో ఉన్న అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ నీళ్ళన్నీ సేకరిస్తారు. సేకరిస్తే ఇంత చిన్న గ్లాసులొస్తాయి. హ్మ్. అంతే. హ్మ్. అవి ఇస్తారు కొన్ని వ్యాధులకి. ఓహ్! ఇదే అంటే నువ్వు మామూలుగా తినే ఆహారం తినకూడదు. అన్నం తినడం. హ్మ్. అన్నం అంటే కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ అంటే లోపల కంబస్షన్ వచ్చి మంచి వేడొస్తుంది. అంచేత అవి కాకుండా ఇట్లా కొన్నిటికి తేనె నీళ్ళు, కొన్నింటికి ఉప్పు గాని, పంచదార గాని, తేనె గాని వెయ్యకుండా నిమ్మ నీళ్ళు, హ్మ్. నిమ్మరసం హ్మ్. నీళ్లు కలిపి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇస్తారు. ఇలాంటి అనుపానాలు ఇస్తూనే మామూలుగా తినే ఆహారం తిననీయరు. రెగ్యులర్‌గా తినేది. ఘనపదార్థం. హ్మ్. ఘనపదార్థం ఏది? అటువంటిది లంకణం. అంటే పూర్తిగా నీళ్లు తాగకుండానూను, పూర్తిగా పాలు కూడా కొన్నిటికి తాగనిస్తారు, కొన్నిటికి తాగనీయరు. ఇది ఆయుర్వేద పద్ధతమ్మా లంకణం. హ్మ్. అవును. ఇది ట్రీట్మెంట్‌లో భాగం. హ్మ్. ఇది ఈ మధ్య కాలంలో దీన్ని మన వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ అంటున్నారు. కానీ లంకణం ఔషధం అన్నారు. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఔషధం కాదు గదా! హ్మ్. శరీరం తగ్గడం కోసం చేసేటటువంటి పని. అవును. అవును. వాళ్ళు వ్యాధి వచ్చినప్పుడు వ్యాధికి కారకమైనటువంటి శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తగలబడిపోవడానికి వాళ్ళప్పుడు ఆ రోజుల్లో లంకనం చేయమన్నారు. హ్మ్. ఇప్పుడు మనం బాగా తిని ఆ తిన్నది అరక్క అదొక పద్ధతిలో చేసి అరిగించుకోవడం అన్నది ఇప్పుడు. చేయడం జరుగుతోంది. హ్మ్. ఇది దరిదాపుల్లో దాన్ని అనుసరించి చేసిందే తప్ప యథాతథం అయితే కాదు. హ్మ్. అయితే లంకణం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే, ఉపయోగం ఉంటుంది అనేటటువంటి మాట, వ్యాధి తగ్గుతుందా అంటే, ఉపయోగం ఉంటుంది అనేటటువంటి మాట నోబెల్ బహుమానం వచ్చిన ఓషినోరి సుజుకి అనే జపాన్ దేశస్థుడు ఆహ్, నిరూపించి చూపించాడు. దానికే కదా ఆయనకి నోబెల్ బహుమానం వచ్చింది. అవును. దానికి ఆయన ఆంగ్లంలో ఆటోఫాగి అనే పేరు పెట్టాడు. హ్మ్.
ఆటోఫాగి అంటే తన శరీర కణాలని తానే తినడం, స్వకణ భక్షణం. ఉమ్, అంటే మనం అన్నం తినకపోతే ఏమవుతుంది, లోపల మన ఇది ఆహారం తీసుకోవచ్చు, అన్నం కాదు అసలు, ఆహారం తీసుకోకపోతే మన శరీరంలో ఉండే కణాలనే మన జీర్ణరసాలు తీసుకుంటాయి. తీసేసుకుంటాయి. ఆ తీసుకునే ముందు ఏం తీసుకుంటాయి అంటే పనికిరాని వాటిని తీసుకుంటాయి. ఉమ్, అంచేత క్యాన్సర్ కణాలు లాంటివన్నీ ముందు పోతాయి. క్యాన్సర్కి ప్రధానంగా ఆటోఫాగి ఈ ప్రధానమైనటువంటి నివారణ ఉపాయంగా ఆయన చెప్పడం జరిగింది. అవును. సరే, దాన్ని మన వాళ్ళు దేన్నైనా సరే అసలైన ఉద్దేశంతో కాక వేలం వెర్రిగా చేయడం మొదలుపెట్టి దానివల్ల అనారోగ్యం వచ్చి మానేసిన వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. కానీ సవ్యంగా చేస్తే చాలా మంచిది. అవును. కనుక లంకణము అనేది వేరు, ఉపవాసం వేరు. ఉమ్, ఉపవాసం లంకణం ఎప్పుడు కలిపి పెట్టద్దు, అవును. అది వేరు ఇది వేరు. అనారోగ్యం ఉన్నప్పుడు ఉమ్, ఆ శరీరంలో ఉన్న వ్యర్థాలు నశించటం కోసం చేసేటటువంటి పని. అందుకని మందుల్లోకి పెద్ద మంది ఏదయ్యా అంటే లంకణం. లంకణం అని చెప్పారు. అమ్మ, ఈ లంకణం ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు అంటారు? లంకణం అన్నది ఎవరు వాళ్ళు చేసేది కాదమ్మా, ఆ, వైద్యుడు చెప్పాలి. అంతే. అది అనారోగ్య సమయంలో చేసేదే తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేది కాదుగా. అవును. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేటటువంటిది ఏదో పవిత్ర దినాల్లో గనక చేసినట్టయితే ఉపవాసం అంటున్నాం. ఉమ్, లేకపోయినట్టయితే ఈ రోజుల్లో మనం ఏదో శరీరంలో ఉన్న కొవ్వు కరగడానికిను సన్నబడడానికిను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాం, అంతేగాని లంకణం కాదు. ఓకే. లంకణం అంటే వైద్యుడు మందులు ఇస్తూ, అందుకో పూర్తిగా ఇది ఆయుర్వేదానికి సంబంధించింది, మందులు ఇస్తూ మందులు ఎలా తీసుకోవాలో చెబుతూ ఎంతకాలం ఏ ఆహారం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు, ఘన పదార్థాలు ఏవి తీసుకోకుండా ఉండమని చెప్పినటువంటిది, దాన్ని లంకణం అంటారు. అందుకని ఎన్నాళ్ళు అన్నది మనం నిర్ణయించుకునేది కాదు, వైద్యుడు చెప్పేది. సాధారణంగా పూర్వకాలంలో జ్వరాలు వస్తే, మా చిన్నతనాల్లో కూడా మాకంతే, జ్వరం వస్తే నోరు చేదుగానే ఉంటుంది, ఎలాగూ మనకేది నచ్చదు అని చేత ఏం పెట్టేవాళ్ళు కాదు. ఎన్నాళ్ళంటే 2 రోజులకో 3 రోజులకో తినాలని కోరిక కలిగేది. అప్పుడు అడిగేవాళ్ళు, అడిగితే లంకణం చాలు, లంకణాలు రేపు పచ్చం పెట్టండి అని చెప్పారు. దాన్ని పథ్యం అనేవారు. అంటే ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే ఆహారం పథ్యం. అవును. అంటే డైటీషియన్ రికమెండెడ్ ఫుడ్ అనమాట. అలా ఉండేది. అంచేత మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. లంకణం అన్నది వైద్యుడు నిర్దేశించిందే తప్ప మనంతట మనం చేసేది కాదు. అమ్మా, ప్రజెంట్ మనము పిల్లలు లేకపోవటం, సంతానలేమి సమస్యతో ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. అవును. చాలా బాధపడుతున్నారు, రకరకాల సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఫర్టిలిటీ సెంటర్ అనేదే తెలీదు, నిజం చెప్పాలంటే నాకే తెలీదు. ఈ మధ్యకాలంలో బాగా ఎట్లా అంటే నార్మల్ క్లినిక్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసింది వాటి సంఖ్య కూడా కదా. ప్రధానమైన కారణాలంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? సంతానం కలగాలన్నా, ఏదైనా ఆరోగ్యం సరిగ్గా ఉండాలన్నా దానికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్లమ్మా. అంతే కదా. ఈ హార్మోన్లను కొంతకాలం నువ్వు నోరు మూసుకో అని నోరు మూతపడేయించిన తర్వాత అవి మళ్ళీ పనిచేయడం మానేస్తాయి, యాక్టివ్గా ఉండవు. దాంతో ఏమవుతుంది, 14-15 ఏళ్ల నుంచి అమ్మాయిలకి, సుమారుగా 16-17 ఏళ్ల నుంచి అబ్బాయిలకి, ఇంకా ఈ మధ్య ఇంకా ముందుగానే మొదలవుతున్నాయి అనుకోండి, సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లు తయారవడం. అవి వచ్చినప్పటి నుంచి వాటి నోరు మూతపడేస్తున్నాం మనం. దానివల్ల అవి మేము మాట్లాడకూడదేమో, మేము పని చేయకూడదేమో, మేము ఊరుకోవాలేమో అనేటటువంటి భావనలో పడిపోయి ఉంటాయి. అందువల్ల అవి యాక్టివేట్ అవ్వటం లేదు. పూర్వకాలంలో ఎవరికైనా సంతానం లేకపోతే ఏం చేసేవారో తెలుసమ్మా, పిల్లల్ని పెంచుకోమనేవారు. కరెక్ట్ అమ్మా. ఒక పిల్లల్ని పెంచితే, ఒక 3-4 ఏళ్ళు ఒక చిన్న పిల్లల్ని కనుక పెంచితే వీళ్ళకి సంతానం కలిగేది. లేదు అంటే ఏమో తర్వాత సంతానం కలిగిన తర్వాత సొంత పిల్లల మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీద చూపించలేమన్న అనుమానం ఉన్నట్టయితే పక్షుల్ని, ఇంట్లో జంతువులు ఏదో దాన్ని, కుక్క పిల్లలను వేటో వాటి, పూర్వకాలం అంతగా కుక్కల్ని వాటిని పెంచేవారు కాదు, కానీ కుందేలు పిల్లల్ని, నెమళ్ళని, హంసల్ని, ఇలాంటి వాటిని ఏదో ఒకటి ఓ జంతువుని పెంచడం అలవాటు చేసి ప్రేమాభిమానాలు వాటి మీద చూపించడం మొదలు పెడితే ప్రేమించే హార్మోన్లు లోపల బయలుదేరతాయి.
వాత్సల్యం చూపించే హార్మోన్లు బయలుదేరుతాయి. దానివల్ల అలా ఉంటే 2-3 ఏళ్ల తర్వాత, కొంతమందికి 5-6 ఏళ్ల తర్వాత సంతానం కలగడం అన్నది పూర్వకాలంలో మా చిన్నతనంలో చూసాం. పెద్దవాళ్ళకి, మా వయసు వాళ్ళకి కాదు, మా చిన్నతనంలో పెద్దవాళ్ళు వీళ్ళు ఇలా పెంచుకుంటే పిల్లలు పుట్టారండి, ఈ అమ్మాయిని పెంచుకున్న కొడుకు పుట్టాడండి, లేకపోతే ఈ అబ్బాయిని పెంచుకున్న కూతురు పుట్టిందండి, ఇట్లాంటి మాటలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కనుక ఆ హార్మోన్లు ఉండాలి. ఎప్పుడైతే మనం వాటిని నిరోధించి పెట్టామో చాలా కాలం అవి పనిచేయడం మానేస్తున్నాయి. అందువల్ల అటువంటి పనులు చెయ్యకుండా ఉండాలి. సంతానం కావాలంటే కాస్త యవ్వనంలో ఉండగానే వివాహం చేసుకోవాలి. యవ్వన ప్రాదుర్భావంలోనే వివాహం చేసుకున్న తరువాత వీలైనంత త్వరగా సంతానం కలుగుతూ ఉంటే ఆపకూడదు. ప్రధానంగా అనేక మార్గాల్లో ఆపుతున్నారు కదా. అవునమ్మా. మరి తర్వాత చాలా ఉన్నాయి మార్గాల గురించి నేను మాట్లాడుతున్నా, ప్రయోజనం గురించి కాదు. మార్గాలు చాలా ఉన్నాయి. ఏమీ లేకపోతే కూడా కొంతమంది మేము కొంతకాలం జీవితంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, పిల్లలు ఉంటే మా ఎంజాయ్మెంట్ కడ్డు అని చెప్పి 3-4 ఏళ్ల పాటు స్వేచ్ఛగా ఉండాలనుకునే సంతానం వద్దనుకుంటారు. అవును. ఇలా అనుకునేటప్పటికి ఏమవుతోంది, వద్దు అనుకునే భావం మనసులో ఉండిపోయి వద్దన్న భావమే ఉండిపోతుంది శరీరంలో. అవునమ్మా, ఉండిపోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కదా, రకరకాల మార్గాలు వాడుతున్నారు కదా. ఈ మార్గాలన్నీ కూడా సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. కనుక తర్వాత కాలంలో సంతానం కలగడం అన్నది కాస్త కష్టంగానే అవుతోంది. ఇది మనకి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. ఇది కాక సంతానం కొంతమందికి ఇవేవీ లేకపోయినా కూడా సంతానం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమిటంటే శారీరకమైన లోపాలు ఉండొచ్చు. వెళ్ళి వైద్య సలహాలు తీసుకోవాల్సిందే. వైద్య సలహాలతో పాటు కొన్ని రకాలైనటువంటి సాధనలు కూడా, వైద్యంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి సాధనలు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్తారు. వీటన్నింటికన్నా మించి కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఎవరైతే తమ కులదైవాన్ని పితృదేవతల్ని నిర్లక్ష్యం చేశారో వాళ్ళకి సంతానం ఉండదు. మొట్టమొదట ఎవరైనా మాకు అన్ని నేను ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వద్దనుకోవడాలు ఇవేమీ లేకుండా కూడా సంతానం లేదు అంటే ముందర వెళ్ళి వైద్యుడిని సంప్రదించండి. ఎవరిలో లోపం ఉందో తెలుస్తుంది. లోపం లేదు కానీ మాకు సంతానం కలగట్లేదు అన్నారనుకోండి, అప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమిటి, మీరు పితృదేవతారాధన మానేశారా, మీ కులదేవతారాధన మానేశారా? ఈ 2 మొదలు పెట్టండి. ఏడాదిన్నర లోపల సంతానం కలుగుతుంది. ఇతర లోపాలు లేకపోతే, అందులో అనుమానం ఏమీ లేదు, తప్పనిసరిగా కలుగుతుంది. పితృదేవతారాధన అంటే మాకు ఏడాది తద్దినాలు పెట్టేవాళ్ళం కాదండి, మా కుటుంబాల్లో మా వ్యవహారంలో లేదు అన్నారు. అయితే ఎందుకు లేదు? ఏడాదికి ఆ తిథినాడు ప్రత్యేకంగా పెట్టే కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, కొన్నిట్లో లేదు. అది లేకపోయినా ఒకటి ఉందే, పెద్దల అమావాస్య అని చెప్పి దసరాలకు ముందు రోజు పెడతారు కదా, పెద్దల అమావాస్యకు పెడతారు కదా, పెట్టాలి. అప్పుడు పెట్టండి. అబ్బా మొన్ననే కదండి దసరాలు అయిపోయినాయి, మళ్ళీ ఏడాదికి కదా అది వచ్చేది, అంతకాలం అంటే ఇంకో ఏడాది ఆలస్యం అయిపోతుంది, ఎట్లా అంటే తర్వాత వచ్చే అమావాస్యకు పెట్టండి, సంక్రాంతికి పెట్టండి, సంక్రమణం రోజున పెట్టండి, దీపావళి నాడు పెట్టండి. ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని. ఇలాంటి రోజుల్లో తప్పనిసరిగా పెద్దలకి మామూలుగా అయితే ఏదో స్వయం పాకం ఇస్తారు, బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇచ్చి కాళ్ళు కడిగి ఇవ్వడం జరిగిపోతుంది. అట్లా కాకుండా మీకు ఇలా ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది అన్నప్పుడు హాయిగా మంత్రాలతో ఒకసారి చేయించండి పితృదేవతారాధన. ఇది 100కి 99% ఫలించిందని ఫలితాలు చెప్తున్నాయి. తర్వాత కులదైవాన్ని వదిలేశారు చాలామంది. అవునమ్మా. కులదేవతారాధన చేయకపోతే కూడా వాళ్ళ వంశాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కొన్ని తరాలుగా ఉన్నటువంటి దేవతను వదిలేస్తే ఆవిడ పట్టించుకోదు. కోపం వచ్చిందని కాదు లెక్క, దేవతలకు ఏం కోపాలు రావు. కాకపోతే వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు కదా, నేను వాళ్ళ సంగతిని పట్టించుకోనని వదిలేయడం జరుగుతుంది. అందువల్ల అలా వదిలేస్తే కూడా ఆవిడని ప్రసన్నం చేసుకుని ఆ కులదేవతని, మళ్ళీ ఆవిడ కదా ఆయన కూడా అవ్వచ్చు కొంతమందికి, ఆ కులదేవతని ప్రసన్నం చేసుకుని అమ్మ మాకు మా వంశం కొనసాగేటట్టుగా చేయమని ప్రార్థించాలి. ఈ కులదేవత ఆరాధన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరిది ఒక పద్ధతిలో ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో 2-3 తరాలుగా కులదేవత ఆరాధన మర్చిపోయారండి. అందరూ అయితే వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఈ మధ్యకాలంలో సాయిబాబా, కొద్ది రోజుల క్రితం సంతోషి మాత,
ఎవరంటే మా కులదైవం సాయిబాబా అని చెప్పిన వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎప్పటివాడు? మీ కులాన్ని ఎప్పటి నుంచి ఆయన కాపాడుతున్నాడు? మహా అయితే ఒక తరం, ఇంకా అయితే 2 తరాలు, అంతకన్నా కాదు కదా. అంతకుముందు మీకు మీ వంశాన్నంతా కాపాడుకుంటూ వచ్చి ఈ వంశం అలా కొనసాగడానికి చక్కని భద్రత ఏర్పాట్లు చేసినటువంటి దేవత ఎవరో ఉంటారు కదా ప్రతి వాళ్ళకి. ఖచ్చితంగా అదే ఆ కులదేవత ఆరాధన చెయ్యాలి. అంటే మీ దేవతలు ఎవరిని పూజించద్దు అని నేను చెప్పట్లా, వీళ్ళందరినీ పూజించండి, తప్పేం లేదు. తప్పనిసరిగా మీకు నచ్చిన దైవాన్ని నచ్చిన విధంగా పూజించుకోండి. ఎవరిని కాకపోతే నన్ను నేనే పూజించుకుంటానమ్మా, అది కూడా పర్వాలేదు. కానీ మీ వంశాన్ని కాపాడుతున్న కులదైవాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అందువల్ల ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి మీ కులదేవత ఎవరు, ఒక్కొక్కళ్ళు ఉంటారండి. కొంతమందికి నరసింహస్వామి ఉన్నాడు, చాలా మందికి. ఈ ప్రాంతాలని, తెలుగు వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎంతో మందికి నరసింహస్వామి వాళ్ళ కులదైవం. చాలా మంది పేర్లు నరసమ్మ, నరసయ్య లాంటి పేర్లు ఎంతమంది ఇళ్లలో మనకు కనపడవు. అలాగే చాలా మందికి రాముడు లేదా అమ్మవారు ఇవన్నీ ఉంటాయి. అంచేత మీ కులదైవం ఎవరో తెలుసుకుని ఆ కులదైవాన్ని ఆరాధించండి, పితృదేవత ఆరాధన చెయ్యండి. శారీరకమైనటువంటి వైద్యపరమైన దోషం గనక లేకపోతే, గ్రహపరమైన దోషాలున్నా కూడా కొద్దిగా ఉన్నా కానీ వాటిని తొలగించి సంతానం కలుగుతుంది. తప్పకుండా వీటి మీద తొందరగా సంతానం కలగడానికి తగినట్టుగా శరీరం ఉన్న రోజుల్లోనే సంతానాన్ని కలిగితే మంచిది. చాలా మంచి విషయం. మంచి విషయం. అంతేనమ్మా, తప్పకుండా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.